చదువుతున్నాం. బైబిల్ తెచ్చుకున్న వారందరూ కూడా బైబిల్ మీ చేతిలో పట్టుకొని నాతో పాటు చెప్పండి. దేవా, నీ లేఖనములు పరిశుద్ధమైనవి, జీవము గలవి, శక్తి గలవి. ఈ లేఖనం ద్వారా నాతో మాట్లాడు, నన్ను బలపరిచి, నన్ను శక్తిపరిచి, నన్ను సరిపరిచి, నన్ను పంపించు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఈ యొక్క దినమున మనము దేవుని యొక్క మాటలను మనం ధ్యానించబోతుండగా ఆ యొక్క మాటలు మనం హృదయపూర్వకంగా ఆ మాటలను గ్రహించడానికి, దేవుని యొక్క సత్యాన్ని మనం గ్రహించడానికి సిద్ధపడిన వారై మనము తీర్చబడదాం. మొదటి సమూయేలు 30వ అధ్యాయం యొక్క మొదటి 2 వచనాలు ఒకసారి మనం చదువుదామండి. మొదటి సమూయేలు 30వ అధ్యాయం యొక్క మొదటి 2 వచనాలు మనం మొట్టమొదటిగా చదువుదాం. 1 Samuel chapter 30 verse 1 and 2. దావీదును అతని జనులను 3వ దినమందు సిక్లగ్గునకు వచ్చిరి. అంతలో అమాలేకీయులు దండెత్తి దక్షిణ దేశము మీదను సిగ్లకు మీదను పడి కొట్టి దానిని తగులబెట్టి గనులనేమి అల్పులనేమి అందులోనున్న ఆడువారందరినీ చెరపట్టుకొని చంపక వారిని తీసుకొని వెళ్ళిపోయి యుండిరి. ఈ దావీదుతో పాటు కొంతమంది వ్యక్తులు, ప్రజలు, వారు జిక్లగ్ అనే ప్రాంతంలో వారు ఉంటున్న కాలములో, ఇది దావీదు రాజుగా కాకమున్న కాలం అండి. సౌలు దగ్గర నుండి పారిపోతున్న కాలం, సౌలు కాలం, ఇంకను సౌలు రాజుగా ఉన్న కాలంలో దావీదుతో పాటు ఉన్న కొంతమంది ప్రజలు వారు జిక్లగ్ అనే ప్రాంతములో వారు నివాసము చేస్తూ వారు కాలానికి మారుతూ ఉండేవారు. ఒక కాలం ఇక్కడ, ఇంకో కాలం వేరే దగ్గర. అయితే ఆ కాలంలో వారు జిక్లగ్ అనే ప్రాంతములో వారు ఉంటున్న వేళలో ఒకానొక దినాన్న దావీదుతో పాటు ఉన్న ఆ పురుషులందరూ కూడా వారు వేరే ఒక ప్రాంతం మీదకి యుద్ధానికి, పోరాటానికి వారు వెళ్ళిన కాలంలో అమాలేకులు ఏం చేశారనగా ఈ యొక్క జిక్లగ్ అనే ఒక ప్రాంతం పైన వారు దాడి చేసి వారు అక్కడ ఆ యొక్క దావీదుతో పాటు ఉన్న వారి యొక్క సంబంధించిన కుటుంబాలను, వారి భార్యలను, వారి బిడ్డలను వాళ్ళు ఏం చేశారనగా వారు ఎత్తుకుపోయినట్లు మనం అక్కడ చూడగలుగుతున్నాం, గమనించగలుగుతున్నాం. వారికి ఒక అవకాశం, అమాలేకులు దైవ విరోధమైన ప్రజలు, దేవుని యొక్క ప్రజలకి శత్రువులుగా ఉన్నవారు, దేవుని యొక్క కార్యాలకు విరోధంగా ఉన్నవారు. వారికి ఒక అవకాశము దొరికినప్పుడు దావీదుతో పాటు ఉన్న పురుషులు యుద్ధం చేయగలిగేవారు, పోరాడగలిగేవారు ఎవరు కూడా లేని సమయాన్ని చూచి అమాలేకులు ఏం చేశారనగా ఆ యొక్క గుడారాలపైన, వారి గృహాలపైన దాడి చేసి స్త్రీలను, పిల్లలను, ఆస్తిని అంతటి, లేకపోతే వారికి ఉన్న సంపాదన అంతటిని ఏం చేశారనగా వారు ఎత్తుకు వెళ్ళిపోయారు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 27వ వచనములో చెప్తున్న లేఖన భాగాన్ని చదివినట్లయితే ఇదే సందర్భాన్ని ఇంకనూ మనము మన యొక్క జీవితాల్లో ఆ యొక్క సందర్భము ఎంత ప్రాముఖ్యమైనదో ఈ వచనాల ద్వారా మనం గ్రహించగలుగుతాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 27వ వచనము. అపవాదికి చోటియ్యకుడి దొంగిలివాడు ఇక మీదట అపవాదికి ఇంకేం చేయొద్దనగా చోటియ్యకుడి. ఎందుకనగా అపవాదికి చోటిచ్చినట్లయితే అపవాది ఊరికనే వచ్చి చూసుకొని వెళ్ళిపోవడానికి రాడు. అపవాదికి చోటిచ్చినట్లయితే నాశనం మాత్రమే కలుగుతుంది, కానీ ఎక్కడ కూడా ఒక ఆశీర్వాదం పడ్డానికో లేకపోతే యథారీతిగా స్థితి ఉండడానికి కూడా ఏమి లేదనగా ఒక అవకాశం లేదు. దుష్టుడైన అపవాది ఎప్పుడు కూడా ఒక అవకాశాన్ని కొరకు వేచి ఉంటున్నాడు. ఒక్క అవకాశము, ఒక చిన్న అవకాశం దొరికినట్లయితే
వాడి సమస్తాన్ని నాశనం చేయడానికి వాడు వేచి ఉన్నాడు. వాడు బలహీనమైన ఒక సమయాన్ని కొరకు వాడు వేచి ఉంటాడు. బలహీనంగా తీర్చబడే కాలాన్ని కొరకు వాడు వేచి ఉంటాడు. మనం బలహీనంగా తీర్చబడినప్పుడు ఆ బలహీనతలో వాడు ఏం చేస్తాడనగా, మనకున్న దాన్ని అంతటిని వాడు ఏం చేస్తాడనగా వాడు దోచుకుపోతాడు. సమస్తాన్ని కూడా వాడు నాశనాన్ని చేస్తాడు. ఈ అమాలేకులు ఎలాగైతే దావీదుతో పాటు నా యుద్ధము చేయగలిగే సామర్థ్యం కలిగిన వారు ఎవరు కూడా లేని ఒక కాలాన్ని వాడు చూచుకొని ఆ కాలములో వాడు దాడి చేసి ఆ కాలములో ఏం చేశాడనగా వారికి ఉన్నదంతటిని, వస్తువులను మాత్రం కాదు కానీ భార్యలను బిడ్డలను కూడా ఏం చేశారనగా వారు ఎత్తుకెళ్ళిపోయారు. బైబిల్ గ్రంథం ఇదే విషయాన్ని కొరకు ఇంకను స్పష్టంగా మనకి దేవుని యొక్క వచనం మనకు నేర్పిస్తుంది. యోహాను సువార్త 10వ అధ్యాయం 10వ వచనాన్ని ఒకసారి మనం చదువుదామండి. యోహాను సువార్త 10వ అధ్యాయం యొక్క 10వ వచనము. జాన్ 10:10. దొంగతనమును హత్యను నాశనమును చేయుటకు వచ్చును. ఈ దొంగ ఎవడనగా సాతాండు. వాడు ఎందుకు వస్తాడనగా ఊరికి చూచుకొని వెళ్ళడానికి రాడు, ఊరికి నెల కూర్చొని వెళ్ళిపోవడానికి రాడు. వాడు ఎందుకు వస్తాడనగా దొంగతనం చేయడానికి, నాశనం చేయడానికి, హత్య చేయడానికే వాడు వస్తాడు. వాడు వచ్చాడంటే తప్పనిసరిగా నాశనాన్ని కలిగించడానికే వాడు వస్తూ ఉంటాడు. అందుకే ఎఫెసీయులకు రాసిన పత్రికలు ఏమన్నాడు అనగా వాడికి ఏం ఇవ్వద్దు, వాడికి చోటు ఇవ్వద్దు, వాడికి అవకాశం ఇవ్వద్దు. మన యొక్క జీవితాల్లో మనం ఎప్పుడు కూడా ఎంతో చాలా జాగ్రత్తగా ఉండడానికి, లేకపోతే దేవునికి సమీపంగా ఉండాలి అనే ఆశతో, దేవునికి ఆనుకొని జీవించాలనే ఆశతో మనం పరిగెట్టే కాలంలో సాతానుడు దూరంగా నిలబడతాడు. వాడు ఊరికినే ఆ సమయంలో మనపై దాడి చేయడానికి వాడు ఆలోచించడు. వాడు దేని కొరకు వేచి ఉంటాడంటే మనం బలహీనంగా తీర్చబడే కాలాన్ని కొరకు వేచి ఉంటాడు. మనం నిరసించే ఒక కాలాన్ని కొరకు వేచి ఉంటాడు. మన బలహీనత కనబడే ఒక కాలాన్ని కొరకు వేచి ఉంటాడు. అందుకే ఏదో కొన్ని దినాలు ఆవేశముతో క్రైస్తవ జీవితాన్ని పరిగెట్టడం కాదు కానీ అనుదినము కూడా ఏం చేయాలనగా మెలకువగా ఉండే క్రైస్తవులుగా మనం జీవించడం అనేది ఇంకా చాలా ప్రాముఖ్యమైనది. ఒక ఆవేశపూర్వకమైన ఒక క్రైస్తవ జీవితానికన్నా ఒక 2 రోజులు ఒక ఆవేశం, 4 రోజులకు ఒక ఆవేశం, నెలకు ఒకసారి ఒక ఆవేశం, లేకపోతే ఒక సంవత్సరానికి ఒక 2, 3, 4, 5 సార్లు, 30 సార్లు, 40 సార్లు ఏదో ఒక ఉద్రేకతలో మనం ముందుకు వెళ్ళే ఆ ఉద్రేకతలో నేను ఇది చేస్తాను, అలా చేస్తాను, ఇలా ప్రార్థిస్తాను, అలా చేసేస్తాను, ఈ 3 రోజులు ఇలా ఉంటాను, ఆ 10 రోజులు ఇలాగ ఉంటాను, ఈ 20 రోజులు ఇలాగ ఉంటాను అనే ఆ యొక్క కార్యముతో మాత్రము లేకపోతే సంతోషపడేవారుగా కాకుండా, సంతృప్తి పడేవారుగా కాకుండా అనుదినము కూడా మెలకుగా ఉండే క్రైస్తవ జీవితం కావాలనే సత్యాన్ని మనం గ్రహించిన వారై తీర్చబడాలి. ఎందుకనగా దుష్టుడైన అపవాది వాడు ఎంతో ఓపికగా వాడు ఏం చేస్తున్నానగా వాడు వేచి ఉంటాడు. ఈ యొక్క వేటకు వెళ్తున్న వారు, అనేకమైన వేట ఆడడానికి వెళ్తున్న వారు ఏం చేస్తారనగా ఎంతో ఓపికగా వాళ్ళు ఏం చేస్తుంటారంటే వారు వేచి ఉంటూ ఉంటారు. ఎంతో ఓపికగా వేచి ఉంటూ ఉంటారు. వేటాడేవారు మాత్రం కాదు కానీ ఈ యొక్క వైల్డ్ లైఫ్ యొక్క ఫోటోగ్రఫీ తీస్తున్న వాళ్ళు, పక్షుల యొక్క ఫొటోస్ తీస్తున్నవారు, వారు ప్రత్యేకమైన ఏదో దొరికిన పక్షులన్నిటికీ కాదండి, వారికి ఒక ప్రత్యేకమైన పక్షుల కొరకు వారు వేచి ఉంటూ ఆ పక్షుల కొరకు ఆ పక్షుల యొక్క ఫోటో తీయాలనుకున్న వారు కొన్నిసార్లు అనేకమైన గంటలు ఏం చేస్తారనగా ఆ యొక్క సమయాన్ని కొరకు, ఆ పక్షి కనబడే సమయాన్ని కొరకు, లేకపోతే ఆ యొక్క మృగం కనబడే సమయాన్ని కొరకు ఎన్నో గంటలు వారు ఏం చేస్తారనగా వారు వేచి ఉంటూ ఉంటారు. ఆ యొక్క వేటగాడు వేచి ఉంటూ ఉంటాడు.
ఆ యొక్క సమయాన్ని కొరకు వేచి ఉంటుంటాడు. ఎన్నోసార్లు ఉదయం వెళ్ళిపోయి సాయంత్రం వరకు ఒకవేళ వేచి ఉండవలసి వస్తుందేమో, లేదా రాత్రి వెళ్ళి మరుసటి రోజు ఉదయం వరకు వేచి ఉండవలసి వస్తుందేమో. కానీ వేటాడడానికి వాడు ఏం చేస్తాడనగా, వాడు శ్రద్ధ పెట్టి వాడు ఇంకా కదలడు, ఇంకా ఏ విధమైన హడావిడి చేయడు. అంతా ఎలా ఉంటుంది అనగా చాలా సైలెంట్గా ఉంటుంది. కదలకుండా అలాగా వాడు ఉన్న స్థలంలోనే కూర్చొని ఉంటాడు, లేకపోతే పడుకొని ఉంటాడు. వాడు ఏం చేస్తాడనగా వేచి ఉంటాడు. దుష్టుడైన అపవాది వేచి ఉంటాడు. కొన్నిసార్లు చాలా వాడు సమాధానంగా కూర్చుంటూ ఉంటాడు, ఏ విధమైన హడావిడి చేయడు. ఎందుకంటే మనం ఏ విధమైన హడావిడి లేనప్పుడు, ఏ విధమైన అల్లకోలం లేనప్పుడు, అంత నిర్మలంగా ఉన్నప్పుడు మనం కూడా ఏమవుతాం అనగా కొంచెం రిలాక్స్ అయిపోతాం. మనం కూడా ఏమవుతాం అనగా కొంచెం ఫ్రీ అయిపోతాం. పర్లేదులే అనుకున్న కాలములో మనం కొంచెం బలహీనంగా తీర్చబడినప్పుడు వాడు ఏం చేస్తాడనగా, వాడికి ఒక చిన్న అవకాశం ఇచ్చినట్లయితే వాడు వచ్చి ఏం చేస్తాడంట, దొంగతనం చేస్తాడంట, హత్య చేస్తాడంట, నాశనాన్ని చేస్తాడు. ఆ యొక్క దావీదు యొక్క ఆ యొక్క పరిస్థితి కొరకు ఆలోచించినట్లయితే, దావీదుతో పాటు యుద్ధం చేయగలిగే పురుషులందరూ కూడా ఆ గుడారాలు, ఆ జిక్లాగ్లో వారి యొక్క గృహాలు, వారి గుడారాలన్నీ విడిచిపెట్టి వారు ఆ యుద్ధానికి వారు వెళ్ళిన కాలములో, పురుషుడు ఒక్కడు కూడా లేని కాలములో దుష్టుడైన అపవాది ఏం చేశాడు అనగా, ఆ కుటుంబాల పైన దాడి చేశాడు. ఈ దినం నా అంశం అది కాదు, కానీ ఒక్కసారి నేను జ్ఞాపకం చేయాలని ఆశిస్తున్నాను. ఒక ఆత్మీయ జీవితములో దేవుడు పురుషులకు, లేకపోతే కుటుంబాల్లో దేవుడు పురుషులకు ఏం చేశాడు అనగా, ఒక చాలా ప్రాముఖ్యమైన ఆత్మీయమైన బాధ్యతను దేవుడు ఇచ్చి ఉన్నాడు. కుటుంబాల్లో దేవుడు పురుషులకి ఒక చాలా ప్రాముఖ్యమైన ఆత్మీయమైన బాధ్యతను అప్పగించి ఉన్నాడు. ఒకవేళ కాలాలు బట్టి, సమయాన్ని బట్టి మనం చూసుకున్నట్లయితే అవన్నీ కూడా మారిపోయాయి. మనము ప్రస్తుతానికి ఉన్న కాలంలో చూచి, ప్రస్తుతానికి ఉన్న దినంలో చూసి, ఒకే కుటుంబం యొక్క ఆత్మీయ జీవితం యొక్క అతి ప్రాముఖ్యమైన బాధ్యత అది స్త్రీపై ఉన్నది, అది స్త్రీ చేస్తుంది అని మనము ఈ లోకములో మనం చూసి దాన్ని గమనిస్తున్నాం. కానీ దానికి కారణం ఏమై వచ్చిందంటే, అనేకమైన, లేకపోతే దేవుడు ఆ యొక్క బాధ్యత ఇచ్చిన పురుషుడు ఏం చేయలేకపోయాడు అనగా, ఆ బాధ్యత నెరవేర్చలేనప్పుడు స్త్రీ ఏం చేయవలసి వస్తుంది అనగా, ఆ బాధ్యతను కొనసాగించవలసి వస్తుంది. కానీ దేవుడు నిర్మించిన విధానములో, దేవుడు ఆ పెట్టిన బాధ్యత విధానాలు చూసినట్లయితే, కుటుంబం యొక్క ఆత్మీయ పరిస్థితి, ఆత్మీయ స్థితి యొక్క అతి ప్రాముఖ్యమైన బాధ్యత ఎవరి మీద ఉందనగా, పురుషుడి మీద ఉంది. పురుషుడికి ఆ బాధ్యతను దేవుడు ఇచ్చాడు. ఒక స్థానం కాదండి, పురుషుడికి ఇవ్వబడింది ఒక స్థానం కాదు. నువ్వు పెద్దోడివి, గొప్పోడివి, నువ్వు తలవి, అదొక స్థానం కాదు. ఇవ్వబడింది ఏమనగా ఒక చాలా ప్రాముఖ్యమైన బాధ్యత. ఒకవేళ ఉదయకాల సమయంలో ఇక్కడ కూడి వచ్చిన పురుషులు మీ యొక్క కుటుంబాలు దీవింపబడాలని ఆశించినట్లయితే, మీ కుటుంబాలు నిజంగా ఆశీర్వదింపబడాలని ఆశించినట్లయితే, మీ కుటుంబాలు వర్ధిల్లాలని మీరు ఆశించినట్లయితే, ఈ దినాన్న విడిచిపెట్టిన ఆత్మీయమైన బాధ్యతను చేతపట్టుకొని ముందుకు వెళ్ళడానికి మీరు సిద్ధపడిన దినాన్న మీ కుటుంబాలు ఘనముగా దీవింపబడము మీరు తప్పగా చూడగలుగుతారు. ఎందుకనగా అది పురుషుడికి దేవుడు ఇచ్చిన ఒక చాలా ప్రాముఖ్యమైన బాధ్యత. ఎప్పుడైతే పురుషుడు ఆ బాధ్యత నెరవేర్చలేని స్థితిలో, లేదా పురుషుడు ఆ యొక్క బాధ్యతలను నిర్లక్ష్యం చేసిన కాలములో, తప్పనిసరిగా స్త్రీ ఏం చేయవలసి వస్తుంది అనగా, ఆ బాధ్యతను పట్టుకొని ముందుకు వెళ్ళవలసి వస్తుంది. కానీ ఎంత ఆశీర్వాదము, ఏ కుటుంబంలో శిరస్సు ఆ బాధ్యతను తీసుకొని ముందుకు వెళ్ళగలుగుతుందో ఆ కుటుంబం ఎంతగా ఆశీర్వదింపబడుతుంది, ఎంతగా దీవింపబడుతుంది, ఇంకా ఎంతగా వారు దేవుని యొక్క సన్నిధానంలో ఆ కుటుంబము వర్ధిల్లడానికి అవకాశం ఉంటుందనే సత్యాన్ని ఈ ఉదయకాల సమయంలో మనం గ్రహించిన వారే తీర్చబడాలి. అయితే మనం తిరిగి మన విషయంలోకి వచ్చేద్దాం. అయితే ఎప్పుడైతే ఈ యొక్క అమాలేకులు ఈ యొక్క జిక్లాగు పైన, లేదా దావీదు యొక్క ప్రజల పైన, దావీదుతో ఉన్న వారి యొక్క కుటుంబాల పైన దాడి చేశారో, వారు మనుషుల్ని ఎత్తుకెళ్ళిపోయారు, స్త్రీలు ఎత్తుకెళ్ళిపోయారు, పిల్లలు ఎత్తుకెళ్ళిపోయారు. అంత మాత్రమే కాదు కండి, వాడు ఇంకనూ కొన్ని కార్యాలు ఎత్తుకెళ్ళిపోయారు. అది ఏంటో చూద్దామా? 1 సమూయేలు 30వ అధ్యాయము 6వ వచనాన్ని మనం చదువుదాం. 1 సమూయేలు 30వ అధ్యాయము 6వ వచనాన్ని చదువుదాం. దావీదు మిక్కిలి దుఃఖపడెను, మరియు తమ కుమారులను బట్టియు
కుమార్తెలను బట్టియు జనులకందరికి ప్రాణము విసికినందున రాళ్ళు రువ్వి దావీదును చంపుదము రండని వారు చెప్పుకొనగా, చూడండి, దావీదుతో పాటు ఉన్న ప్రజలు, దావీదుతో పాటు ఉన్నవారు, వారు భార్యలను కోల్పోయారు, బిడ్డలను కోల్పోయారు, కుమార్తెలను కోల్పోయారు. ఇప్పుడు వారిలో వచ్చే ఆలోచన ఏంటంటే, మనం ఏం చేద్దాం, రాళ్ళుతో కొట్టి దావీదుని చంపేద్దామని ఒక ఆలోచన, ఒక మాట వచ్చేసింది వాళ్ళ మధ్యలో. ఏంటి, దావీదు వెంట వచ్చిన ఈ వీళ్ళు, వారు నిజంగా ప్రేమించి దావీదు వెంట వచ్చారండి. దావీదును వెంబడించినప్పుడు దావీదు రాజు కాదు, దావీదు రాజు దగ్గర నుంచి పారిపోతున్నవాడు. అయినప్పటికీ దేవుని యొక్క దర్శనం బట్టి, దేవుని యొక్క అభిషేకాన్ని బట్టి, దేవుని యొక్క ప్రత్యేకమైన పిలుపు దావీదు యొక్క జీవితంపై ఉంది గనక అనేకమైన నైపుణ్యత, లేకపోతే అనేక విధాలుగా యుద్ధములో ఒక ప్రత్యేకమైన ప్రావీణ్యత కలిగిన వారందరూ ఏం చేశారనగా దావీదు వెంట వాళ్ళు రావడం ప్రారంభించారు. వారు ఎన్నో కష్టాలైనా, బాధలైనా, సమస్యలైనా వారు దావీదుని వెంబడించారు. కానీ ఈ దినాన అమాలేకులు వచ్చి వాళ్ళ కుటుంబాల్ని దోచుకొని వెళ్ళిపోయినప్పుడు, వారి భార్యలను, వారి బిడ్డల్ని వారు తీసుకొని వెళ్ళిపోయినప్పుడు వారి యొక్క జీవితాల్లో ఏమొచ్చేసింది అనగా కోపము, దుఃఖము, లేకపోతే నిరుత్సాహము, ద్వేషం అన్నీ కూడా వచ్చేసింది. కారణం ఏంటో తెలుసా? అమాలేకులు కేవలము వారి భార్యల్ని, బిడ్డలు మాత్రం తీసుకెళ్ళిపోలేదు. వారి జీవితంలో ఉన్న సమాధానాన్ని, వారి జీవితంలో సంతోషాన్ని, వారి జీవితంలో ఆనందాన్ని, వారి జీవితంలో నిరీక్షణను, వారి జీవితంలో విశ్వాసమును అంతటిని కూడా ఏం చేశారనగా అమాలేకులు దోచుకొని వెళ్ళిపోయారు. దుష్టుడైన అపవాదికి, అందుకే దేవుని యొక్క వాక్యం ఎఫెసీయులకు రాసిన పత్రికలో ఇందాక మనం చదివాం కదా, అందుకే అన్నది వాడికి ఏం వద్దు, చోటు ఇవ్వద్దు. వాడికి చోటు ఇచ్చినట్లయితే ఏదో నీ ఆరోగ్యం తీసుకెళ్ళిపోతాడు, లేకపోతే నీ డబ్బులు పోతాయి, లేదా నీ ఉద్యోగం పోతుంది, నీ వ్యాపారం పోతుంది, లేదా నీకేదో తలనొప్పి వస్తుంది, నీకేదో కడుపు నొప్పి వస్తుందని కాదు. వాడు నిన్నేం చేస్తాడనగా నిన్ను నాశనము చేయుటకు నీ సమాధానం వాడు దోచేసుకుంటాడు, నీ నెమ్మదిని నీ దోచేసుకుంటాడు, నీ జీవితంలో నీకున్న నిరీక్షణను వాడు దోచేసుకుంటాడు, నీకున్న విశ్వాసాన్ని వాడు దోచేసుకుంటాడు. అప్పుడు నీ జీవితంలో మిగిలేదంతా ఏం మిగులుతుందంటే నిరుత్సాహము, అనుమానములు, ప్రశ్నలు, కోపము, ద్వేషము మాత్రం నీ జీవితంలో మిగులుతుంది. ఈ ఉదయకాల సమయంలో ప్రియమైన సహోదరుడా, ప్రియమైన సహోదరి, ఒకవేళ నీ జీవితంలో దుష్టుడైన అపవాది నీపై దాడి చేసి, ఒకవేళ నీ యొక్క జీవితంలో నీ బలహీన కాలములో నీవు అవకాశం ఇవ్వటం బట్టి, లేకపోతే నువ్వు గ్రహించకపోవడం బట్టి, నీ బలహీన కాలంలో దుష్టుడైన అపవాది నీపై కూడా దాడి చేసి నీ సమాధానాన్ని దోచుకెళ్ళిపోయాడా, నీ నెమ్మదిని దోచుకెళ్ళిపోయాడా, నీ సంతోషాన్ని దోచుకెళ్ళిపోయాడా, నీ జీవిత నిరీక్షణను దోచుకెళ్ళిపోయాడా? అయితే ఈ యొక్క దినాన ఈ మాటల ఎడల ప్రత్యేకమైన శ్రద్ధను మీరు పెట్టాలని నేను ఆశించుచున్నాను. ఈ యొక్క దినమున ఆ యొక్క సందర్భాన్ని మనం చూస్తున్నాము కదండి. ఇంకొకసారి జ్ఞాపకం చేస్తున్నాను. దావీదు యొక్క ప్రజలు తనను వెంబడిస్తున్న వారు, ఆ యొక్క పురుషులందరూ కూడా యుద్ధం చేయడానికి వెళ్ళిన కాలములో అమాలేకులు, దైవ విరోధమైన ప్రజలు ఏం చేస్తారనగా దావీదు యొక్క గుడారాల పైన వారు దాడి చేసి వారి యొక్క భార్యలను, వారి యొక్క బిడ్డలను, వారికి ఉన్నదంతటిని దోచుకొని వెళ్ళిపోయారు. ఆ దోచుకొని వెళ్ళిపోవడం బట్టి దావీదు వెంట ఉన్న ప్రజలకి నెమ్మది పోయింది, సమాధానం పోయింది, నిరీక్షణ పోయింది, విశ్వాసం పోయింది. వాళ్ళ మనసులు ఎలా తీర్చబడ్డాయి అనగా కఠినంగా తీర్చబడి, ఇంతవరకు వారు వెంబడించిన దావీదునే ఏం చేయాలనుకున్నారు? రాళ్ళతో కొట్టి చంపాలని ఒక తీర్మానంలోకి వారు వచ్చేశారు. అయితే తర్వాత ఏం జరుగుతుందో చూద్దామండి. మొదటి సమూయేలు, ఇందాక మనం చదివిన వచనమే, మొదటి సమూయేలు 30వ అధ్యాయం 6వ వచనం యొక్క 2వ భాగాన్ని చదువుదామండి. దావీదు ఏం చేశాడు? 30వ అధ్యాయం యొక్క 6వ వచనము. దావీదు తన దేవుడైన యెహోవాను బట్టి ధైర్యము తెచ్చుకొనెను. దావీదు ఆ యొక్క పరిస్థితుల్లో వారి చుట్టూ ఉన్న వారందరూ కూడా రాళ్ళు రువ్వి చంపాలని ఒక తీర్మానం చేసుకున్న కాలంలో తన యొక్క కుటుంబాన్ని కోల్పోయాడు. తన చుట్టూ వైపు తనతో వెంట వచ్చిన వారు కుటుంబాలు కోల్పోయారు. అనేక విధమైన ఏ విధంగా కూడా సమాధానం లేని, నెమ్మది లేని కాలములో దావీదు బలం పొందాడు, శక్తిని పొందాడు. ఎలాగంట? తన దేవుడైన యెహోవాను బట్టి ఏం చేశాడంట? ధైర్యం పొందిన వాడై తెరచబడ్డాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఒకవేళ ఈ ఉదయకాల సమయంలో ఇక్కడ కూడి వచ్చిన వారు ఎవరైనా మీ జీవితంలో దుష్టుడైన అపవాది చేత
దాడి చేయబడి మీ జీవితంలో అనేకమైనవి కోల్పోయినట్లయితే, ఒకవేళ నీ భవిష్యత్తునే కోల్పోయావు అనుకుంటున్నావేమో, లేకపోతే నీ బిడలను కోల్పోయావేమో, నీ ఆరోగ్యం కోల్పోయావేమో, నీ ఆస్తి కోల్పోయావేమో, నీ యొక్క ఉద్యోగాన్ని కోల్పోయావు, నీ సమాధానాన్ని కోల్పోయామో, నీ నెమ్మదిని కోల్పోయామో, నీ జీవితంలో అనేకమైన కోల్పోయిన స్థితిలో నువ్వు ఉండినట్లయితే, ఈ దినాన్ని నువ్వేం చేయాలనగా దావీదు వలె నీ దేవుని బట్టి నువ్వేం చేయాలనగా ధైర్యం పొందుకున్న వ్యక్తిగా తీర్చబడాలి. నువ్వు ధైర్యాన్ని పొందుకోవాలి. ఎందుకంటే నువ్వు అవిశ్వాసముగా నువ్వు మాట్లాడుతూ అవిశ్వాసకరమైన ఆలోచనలో నువ్వు ఉండిపోయినట్లయితే నువ్వు దేవుని యొక్క కార్యాలు నీ జీవితంలో అనుభవించలేవు. అవును, దుష్టుడైన అపవాది మనపై దాడి చేసినప్పుడు వాడు అంతా దోచుకెళ్ళిపోతే మిగిలేది ఏం మిగులుతుంది? సంతోషం పోయింది, నెమ్మది పోయింది, నిరీక్షణ పోయింది, విశ్వాసం పోయింది, అన్నీ పోతే మిగిలేదేంటి? దుఃఖము, వేదన, అవిశ్వాసము, అనుమానాలు అవే మిగులుతాయి. కానీ నీ చుట్టూ అన్నీ పోయాయి. నీ సందర్భాన్ని బట్టి చూస్తే నువ్వు నిరుత్సాహంలో ఉండాలి, నీకు నష్టపోయిన వాటిని బట్టి చూస్తే నువ్వు దుఃఖంలో ఉండాలి, నువ్వు అవిశ్వాసంగానే ఉండాలి. కానీ ఆ యొక్క అంత కోల్పోయిన స్థితిలో కూడా మనం ఏం చేయాలనగా దేవుని యందు మనం ఏం చేయాలనగా ధైర్యం పొందిన వారై తీర్చబడాలి. ధైర్యం పొంది లేచి నిలబడిన వారై తీర్చబడాలి. ముందుకు వెళ్ళగలిగిన వారై తీర్చబడాలి. లేకపోతే ఒకవేళ ముందుకు వెళ్ళకపోతే శత్రువుడు అనుకున్నట్లు ఏం చేయగలుగుతాడనగా మనల్ని పరిపూర్ణంగా నాశనం చేయగలుగుతాడు. ఈ ఉదయకాల సమయంలో ఎవరైనా వేదనలో, నిరుత్సాహములో, నిరాశలో, అవిశ్వాసములో మీరు దిగజారిపోతున్నట్లయితే ఈ ఉదయకాల సమయంలో మీరు ధైర్యం పొందడానికి ఏ కారణం లేదేమో, మీరు బలం పొందడానికి ఏ కారణం లేదేమో, మీరు సంతోషించడానికి ఏ కారణం లేదేమో, మీకు సమాధానం పొందుకోవడానికి ఏ కారణం లేదేమో, చుట్టుపక్కల అంతా కూడా నాశనమే కనబడుతున్న వేళలో దేవుని బట్టి ఏం చేయాలనగా ధైర్యం పొందాలి. ఎందుకంటే దేవుని బట్టి ధైర్యాన్ని పొంది మీరు నిలబడి ముందుకు రాకపోతే శత్రువుడు అనుకున్నట్లుగా రాళ్ళు రువ్వి ఏం చేస్తాడనగా నిన్ను నాశనం చేస్తాడు, నిన్ను పతనానికి కలుగు చేస్తాడు, నిన్ను సమస్తముగా సర్వంగా నిన్ను ఏం చేస్తాడనగా నువ్వు ఇంకా లేవలేని రీతిగా నిన్ను ఏం చేస్తాడనగా నిన్ను నాశనం చేస్తాడు. అవును, నీ పరిస్థితి బాగాలేదు, అవును నీ స్థితి బాగాలేదు, నీ ఆరోగ్యం బాగాలేదు, నీ ఆర్థిక పరిస్థితి బాగాలేదు, నీకు సమాధానం లేదు, నీకు నెమ్మది లేదు, నీకు సంతోషం లేదు, నీ జీవితంలో అన్నీ కూడా ఓడిపోయావు, అన్నీ కూడా ఓటమైపోయింది, అన్నీ కూడా కోల్పోయావు, నీకు కనబడుతుంది అంతా పరాజయమే. అది ఏదో కారణం వల్ల శత్రుడు నీపై దాడి చేయడానికి నువ్వు అవకాశం ఇచ్చావా, లేకపోతే నీ బలహీనతలో వాడు దాడి చేశాడు, నిన్ను నాశనం చేశాడు. కానీ నువ్వు అక్కడే ఉండిపోయినట్లయితే నీ అంతము మొత్తం ఏమవుతుంది అనగా నాశనంగా తీర్చబడుతుంది. ఇంకా అక్కడే నీ అంతం అయిపోతుంది. కానీ నీ చుట్టూ ఏది లేకపోయినా దేవుని బట్టి, ఆయన మాట బట్టి, ఆయన వాగ్దానం బట్టి, ఆయన పిలుపుని బట్టి, ఆయన ఎవరై ఉన్నారు అనే సత్యాన్ని బట్టి మనం ఏం చేయాలనగా ధైర్యము పొందిన వారై, ఆయన నా తండ్రి అయి ఉన్నాడు అనే విషయాన్ని బట్టి ధైర్యం పొందిన వాడై, ఆయన నన్ను పిలుచుకున్నాడు అనే ఆ మాట బట్టి, ఆ యొక్క అనుభవాన్ని బట్టి ధైర్యం పొందిన వారై, దేవుని బట్టి మనం ఏం చేయాలనగా ధైర్యం పొంది ముందుకు వచ్చి, అప్పుడు ధైర్యం పొంది ముందుకు వచ్చి దావీదు చాలా ప్రాముఖ్యమైన ఒక కార్యాన్ని చేస్తున్నాడండి. అక్కడ కూర్చొని ఉండిపోలేదు, ధైర్యంగా ముందుకు వచ్చి 7వ వచనం చదువుదామండి. ఏమంటున్నాడు? 7వ వచనము, 1 సమూయేలు 30వ అధ్యాయం యొక్క 7వ వచనము. పిమ్మట దావీదు ఎఫోదు తెమ్మని యాజకుడగు అహిమెలెకు. దావీదు లేచి అంటున్నాడు, ఎఫోదును తీసుకురండి, ఎఫోదును తీసుకురండి, ఎఫోదును తీసుకురమ్మని. ఆ యొక్క బాధలో, ఆ దుఃఖములో దావీదు ఏం చేయలేదనగా కత్తులు తీసుకురండి లేదా గుర్రాలు తీసుకురండి, వెళ్దాం, మనం యుద్ధం చేద్దాం అనట్లేదు. అది తర్వాత చేస్తాడు. కానీ ప్రస్తుతానికి ఫస్ట్ ఏమడుతున్నాడు అనగా ఎఫోదును తీసుకురండి. ఈ ఎఫోదు ద్వారా ఏమవుతుంది అనగా వాడు ఆ ఎఫోదును ధరించినప్పుడు, ఆ ఎఫోదును వాడు రొమ్ముకు సమీపంగా వాడు కట్టుకున్నప్పుడు వాడు ఏం చేయగలుగుతాడనగా దేవుని యొక్క నడిపింపును వాడు ఏం చేయగలుగుతాడు అనగా ఆ ఉరీము తుమీము ద్వారా దేవుని యొక్క నడిపింపును వాడు గ్రహించగలిగిన వాడై తీర్చబడగలుగుతాడు. ఆ ఎఫోదును వారు ఏం చేస్తారనగా ధరిస్తారు, వారి యొక్క శరీరానికి ఆనుకొని దాన్ని ధరిస్తారు. ఈ ఎఫోదులు ఏమున్నాయి అనగా
ఉరీము తుమీము ఉన్నాయి. అవి ఒక రాళ్ళు వంటివి అని చెప్పొచ్చు. అయితే వారు ఆ కాలంలో, ఈ కాలంలో కాదండి నేను మాట్లాడుతుంది, ఇప్పుడు మీరు వెళ్ళి ఎఫోదు దాచుకోమనో లేదా ఉరీము తురీము వెతుకోమని చెప్పట్లేదు. నేను పాత నిబంధన కాలంలో దాని యొక్క సూచన మనం వస్తాము. అయితే వారు యాజకులు, దేవుని యొక్క ప్రజలు ఏం చేసేవారు అనగా, యాజకుడు ఏం చేసేవాడు అనగా ఆ ఎఫోదును ధరించి వాడు దాన్ని బట్టి ఏం చేయగలడు అనగా ఆ ఉరీము తుమీము బట్టి దైవ ఉద్దేశాన్ని గ్రహించి ఆ ఉద్దేశాన్ని ఏం చేయగలిగాడు అనగా రాజులకి తెలియజేసేవాడు. అయితే ఈ కాలంలో దావీదు అంతటిని కోల్పోయినప్పుడు, తన చుట్టూ ప్రజలు అన్నీ కోల్పోయినప్పుడు, దావీదు వేదనలో దుఃఖంలో ఉన్నప్పుడు దావీదు ఫస్ట్ ఏమన్నాడు అనగా ఎఫోదుని తీసుకురండి. దేవుని అడుగుతున్నాడు, దేవా నేను ఇప్పుడు ఏం చేయాలి, నేను ఎలా వెళ్ళాలి? దేవునిపై ఆధారపడిన వాడై తీర్చబడుతున్నాడు, దేవునిపై ఆనుకున్న వాడై తీర్చబడుతున్నాడు, దేవుని యొక్క నడిపింపును కోరిన వాడై తీర్చబడుతున్నాడు, దేవుని యొక్క నడిపింపు కొరకు వేచి ఉండేవాడై తీర్చబడుతున్నాడు. ఈ యొక్క దినమున మన దుఃఖంలో, వేదనలో ఉన్నట్లయితే, నిరుత్సాహంలో ఉన్నట్లయితే, నష్టంలో ఉన్నట్లయితే మనం ఏం చేయాలనగా దేవుని యొక్క నడిపింపును కోరిన వారై తీర్చబడాలి. మన యొక్క సర్వసాధారణంగా మనం ఏం చేస్తామనగా వేదనలో, దుఃఖంలో ఉన్నప్పుడు మనకు అనిపించేది మన భావం, లేకపోతే నాకు ఇలా చేయాలనిపిస్తుంది, లేకపోతే బాధగా ఉన్నాను కనుక నేను బయటికి రాను, లేకపోతే నాకు ఎవరితో మాట్లాడను, లేదా నాకు చాలా కోపంగా ఉంది కనుక నేను ఇలా చేస్తాను, లేకపోతే నేను ఇలాంటి కార్యం చేస్తాను, నాకు చాలా తొందరగా డబ్బులు కావాలి కనుక నేను ఇలాంటి నిర్ణయం తీసుకుంటాను, అక్కడికి వెళ్ళి డబ్బులు తెచ్చుకుంటాను, వీరితో వెళ్ళి మాట్లాడతాను, లేదా నాకు ఇలాంటి ఉద్యోగం కావాలి కనుక నేను దీని కొరకు ఇదేదో చేస్తాను. మనము ఆ యొక్క పరిస్థితులు బట్టి, ఆ సందర్భాలు బట్టి మనం ఏం చేస్తాం అనగా మనం రెస్పాండ్ అవుతుంటాం, లేకపోతే మనం రియాక్ట్ అవుతుంటాం, మనం స్పందిస్తూ ఉంటాం. కానీ నిజానికి మనము ఈ పరిస్థితుల్లో విడుదల పొందిన వారే తీర్చబడాలి అంటే మనం దావీదులాగా ఏం చేయాలనగా ఎఫోదును వెతకాలి. కొత్త నిబంధన కాలంలో మనకి ఎఫోదు అవసరం లేదు. మనలో ఉరీము తుమీము మనలో ఉన్నాడు. ఆయన ఎవరనగా పరిశుద్ధాత్మ దేవుడై ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. పరిశుద్ధాత్మ దేవుడిని అడిగే, అయ్యా నేను ఇప్పుడు దిగజారిపోయి ఉన్నాను, నేను పడిపోయి ఉన్నాను, నేను నష్టంలో ఉన్నాను, నేను వేదనలో ఉన్నాను, నేను పరాజయంలో ఉన్నాను, నేను ఓడిపోయిన స్థితిలో ఉన్నాను, అయ్యా నీ యొక్క నడిపింపు నాకు కావాలి అని అడిగినట్లయితే పరిశుద్ధాత్మ దేవుడు తప్పనిసరిగా ఏం చేస్తాడనగా ఆయన యొక్క మార్గములోనికి, దేవుని యొక్క ఉద్దేశంలోనికి మనల్ని నడిపిస్తాడు. కానీ మనం మొట్టమొదటిగా ఏం చేయాలనగా ఎఫోదుని వెతికేవారుగా తీర్చబడాలి. ఇది చాలా సాధారణంగా కనబడేది కాదు, క్రైస్తవులు అనేకులు చేసేది కాదు, మనుషులుగా అనేకులు చేసేది కాదు. ఆ దుఃఖములో, ఆ వేదనలో, ఆ నిరుత్సాహములో, ఆ భయములో, ఆందోళనలో అనేకమైన నిర్ణయాలు తీసేసుకుంటూ ఉంటాం, అనేకమైన కార్యాల వైపు పరిగెట్టేస్తూ ఉంటాం, వారు చెప్పింది వీరు చెప్పింది చేసేస్తూ ఉంటాం, మనకి తోచిన దాన్ని బట్టి నిర్ణయాలు తీసుకుంటాం, దాన్ని బట్టి ఇంకా పరాజయం అనుభవిస్తాం, దాన్ని బట్టి ఇంకా నష్టాన్ని అనుభవిస్తాం, దాన్ని బట్టి ఇంకా దుఃఖంలోకి వెళ్ళిపోతాం, దాన్ని బట్టి ఇంకా పరాజయాలు అనుభవిస్తాం, దాన్ని బట్టి ఇంకా కృంగిపోయి ముందున్న స్థితి కన్నా ఇంకా భయంకరమైన స్థితిలోకి మనం ఏమవుతాం అనగా దిగజారిపోయిన వారై తీర్చబడుతుంటాం. దానికి కారణం ఏంటో తెలుసా? ఆ దుఃఖములో, ఆ వేదనలో, ఆ ప్రయాసములో మనం ఏం చేయట్లేదు అనగా ఎఫోదుని అడగట్లేదు. మన భావాలు, మన ఆలోచనలు, మన భయాలు, మన చుట్టుపక్కల వారు చెప్తున్న మాటల ప్రకారంగా మనం పరిగెట్టేవారుగా తీర్చబడుతున్నాం. కానీ ఒకవేళ ఈ దినాల్లో మన యొక్క పరిస్థితులు అటు విధంగా తీర్చబడినప్పుడు దైవ సన్నిధానాన్ని మనం కోరి, పరిశుద్ధాత్మ దేవుని యొక్క నడిపింపును మనం కోరగలిగినట్లయితే అది మన జీవితంలో గొప్ప వ్యత్యాసంగా తీర్చబడుతుంది. చూడండి, దేవుని యొక్క మాటలు ఉన్నాయి, దేవుని యొక్క లేఖనాల్లో అనేకమైన మాటలు రాయబడి ఉన్నాయి, అనేకమైన లేఖనాలు, వచనాలు మనకి కంఠస్థ వచ్చేమో, లేదా కొన్ని వచనాలు కంఠస్థ వచ్చేమో, కొన్ని వాగ్దానాలు మనకు బాగా గుర్తున్నాయేమో, లేదా దేవుని యొక్క మాటలు మనకు విన్న అనుభవం ఉందేమో, వాక్యాల ద్వారా విన్న ప్రసంగాలు విన్న అనుభవం ఉందేమో, వాక్యాలు విన్న అనుభవం ఉందేమో. కానీ అది ఏది కూడా సరిపోయేదైతే కాదు. దాంతోపాటు మనకేం కావాలనగా అనుదినము కూడా మనం నడవలసిన, లేకపోతే అనుదినము కూడా మనకు కావలసిన జీవాహారము, అనుదినము కూడా మనకు కావలసిన ఆ రేమ మాట మన జీవితంలో పొందుకున్న వారై తీర్చబడాలి. ఈ దినాన నా పరిస్థితికి తగిన దేవుని యొక్క స్వరాన్ని నేను వినగలిగిన వ్యక్తిగా తీర్చబడాలి. ఈ దినాన్ని నువ్వు ఎదుర్కొంటున్న పరిస్థితుల్లో, మీరు ఉంటున్న పరిస్థితుల్లో ఆ యొక్క పరిస్థితికి కావలసిన ఆ ప్రత్యేకమైన మాట
పొందుకున్న వారై తీర్చబడాలి. పాత అనుభవం సరిపోదు, పాత ఆ మాట సరిపోదు, ఆ పాత వాగ్దానం సరిపోదు. దాన్ని విడిచిపెట్టేమని చెప్పట్లేదు. వాగ్దానాలు విడిచిపెట్టేయండి, ఎప్పుడో విన్న వాగ్దానం కదా పడిసేయండి కాదు. ఆ వాగ్దానాలు పట్టుకో, పాత మాటలు నీకు మంచిదే. కానీ ఈ దినాన్న ఈ యొక్క పరిస్థితులను బయటికి నువ్వు రావాలి అంటే ఈ యొక్క దినాన్న ఒక ప్రత్యేకమైన రీతిగా దేవుని యొక్క స్వరాన్ని వినాలి. ప్రత్యేకమైన రీతిగా దేవుని యొక్క స్వరాన్ని విన్న అనుభవం కావాలి. దేవుని యొక్క ఆ యొక్క దర్శనం నీకు కావాలి. ఆ ఉరీము తొమ్మిము లేకపోతే ఎఫోదుని ధరించిన అనుభవం నీకు ఈ దినం కావాలి. ఈ దినాన్న వేదనలో, దుఃఖములో, ప్రయాసంలో ఉన్న నా సహోదరి, నా సహోదరి, ఈ దినాన్న నువ్వు అనేకమైన ప్రయత్నాలు చేసావేమో, అనేకుల దగ్గరికి వెళ్ళావేమో, అనేకులతో మాట్లాడేవేమో, ఇలా చేద్దాం, అలా చేద్దాం, ఇలా వెళ్దాం, అనేకమైన ఆలోచనలు నీ మనసులో ఉన్నాయేమో, అనేకమైన ఆలోచనలు నీ మనసులో పరిగెడుతున్నాయేమో. కానీ ఈ ఉదయకాల సమయంలో అన్నిటినీ ఒక్కసారి పక్కన పెట్టి పరిశుద్ధాత్మ దేవుని యొక్క నడిపింపు నువ్వు కోరినట్లయితే, అయ్యా ఇదిగోనయ్యా నా జీవితం నీకు సమర్పించుకున్నాను, నీవు నన్ను నడిపించయ్యా. అయ్యా ఈ పరిస్థితుల్లో నేను ఎలా బయటికి వెళ్ళాలో, ఈ స్థితిలో నేను బయటికి రావాలో నువ్వు నాకు నీ జ్ఞానం దయచేయమయ్యా అని మనం ప్రార్థించినట్లయితే పరిశుద్ధాత్మ దేవుడు తప్పనిసరిగా ఏం చేస్తాడనగా ఈ పరిస్థితుల్లో ఉండి, ఈ స్థితిలో ఉండి మళ్ళీ ఏం చేస్తాడనగా ఆయన మనల్ని నడిపించి తీరుతాడు. ప్రైజ్ ది లార్డ్. మొదటి సమూయేలు 30వ అధ్యాయం 8వ వచనాన్ని మనం చదువుదామండి. మొదటి సమూయేలు 30వ అధ్యాయం యొక్క 8వ వచనాన్ని మనం చదువుదాం. మొదటి సమూయేలు 30వ అధ్యాయం యొక్క 8వ వచనము. నేను ఈ దండును తరిమిన ఎడల దాని కలుసుకొందునా అని యెహోవా యొద్ద దావీదు విచారణ చేయగా. చూడండి, దావీదు దేవుని యొక్క సన్నిధానంలోకి వెళ్ళి అడుగుతాడు, దేవా నేను వెళ్ళాలా, నేను యుద్ధం చేయాలా? భావం ఏమనిపిస్తుందంటే కోపంలో ఏమనిపిస్తుంది, యుద్ధం చేయాలి, వెళ్ళాలి, తరమాలి, వాడిని పట్టుకోవాలి, మా భార్యలను బిడ్డలను తెచ్చుకోవాలి, సంపాదన తెచ్చుకోవాలి. మనందరూ ఏమన్నా, అది కామన్ సెన్స్ కదండి, అది ప్రతివాడు చేయవలసిందే కదా. ఆడెవడో శత్రుడు నీ భార్యని పిల్లల్ని ఎత్తుకెళ్ళిపోతే ఇంకా మనలో కూర్చొని ఆలోచించవలసిన అవసరం ఉందండి. కానీ దావీదు ఏం చేస్తున్నానగా దేవుని యొక్క సన్నిధానంలో దేవునిపై ఆధారపడుతున్నాడు. దేవుని అడుగుతా, అయ్యా నేను వెళ్ళాలా, నేను ఆగాలా, వెళ్ళాలా? అంతగా ఏం చేస్తున్నానుగా దేవునిపై ఆధారపడిన వాడై తెరచబడుతున్నాడు. ఇది నాన్న అది మన జీవితంలో వ్యత్యాసాన్ని కలిగించేదిగా తెరచబడుతుంది. ఇంతకాలం వేగంగా పరిగెట్టావు, ఎక్కడున్నావు? అక్కడే ఉన్నావు కదా. ఇంతకాలం ఎంతో ఆవేశంగా పరిగెట్టావు, ఈరోజు ఎక్కడున్నావు? పరిగెట్టడం ప్రారంభించిన దగ్గరే ఇంకా ఉన్నావు కదా. అయితే 2 అడుగులు వెనక్కి వెళ్ళావు, కానీ 2 అడుగులు కూడా ముందుకు వెళ్ళలేకపోయావు. కానీ ఈ దినాన్న ఒకసారి నువ్వు ఆగి దేవునిపై ఆధారపడగలిగినట్లయితే ఇంక నువ్వు ఉన్న స్థితిలో ఉండవసరం లేదు, నువ్వు అనేకమైన మెట్లు ముందుకు వెళ్ళగలుగుతావు. ఎందుకనగా అది నీ శక్తి బట్టి, నీ బలం బట్టి నువ్వు వెళ్ళట్లేదు. దేవునిపై ఆధారపడి నువ్వు వెళ్ళినప్పుడు అది నీ జీవితానికి ఏమవుతుంది అనగా విజయానికి కారణంగా తీర్చబడుతుంది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అయితే ఇప్పుడు దావీదు దేవునిపై ఆధారపడి దేవుడు అన్నాడు, వెళ్ళు, వారిని తరుము, నేను నీకు విజయాన్ని ఇస్తాను, అమాలేకులపై నీకు విజయం ఇస్తానని దేవుడు చెప్పిన మాట ప్రకారంగా దావీదు ఏం చేశాడనగా తనతో ఉన్న పురుషులందరూ చెప్పాడు, రండి వెళ్దాం, మనం వెళ్ళి ఆ అమాలేకులపై యుద్ధమును చేసి మన భార్యలను బిడ్డల్ని మనం తిరిగి తెచ్చుకుందాం, దేవుడు వెళ్ళమన్నాడు, వెళ్దామని వారితో చెప్పి వాళ్ళందరూ కలిసి ఏం చేశారనగా వారు యుద్ధానికి కొరకు బయలుదేరి వారు వెళ్ళారు. వారు యుద్ధానికి బయలుదేరి వారు వెళ్తున్న మార్గములో వారు ఎంతో వేగంగా, ఎంతో ఆవేశముతో, ఎంతో దుఃఖము, బాధతో, భార్య బిడలు బతికున్నారా, చనిపోయారా, లేకపోతే వారిని చంపేశారా, వారిని హింసిస్తున్నారా, వారిని బాగానే చూసుకుంటున్నారా, ఏది తెలియలేని ఆ స్థితిలో వారు ఏం చేస్తున్నారు అనగా వెతకడానికి వారు వెళ్తున్న కాలంలో ఆ దారి మధ్యలో వారికి ఒక సందర్భం ఉందండి. ఆ దారి మధ్యలో మొదటి సమూయేలు 30వ అధ్యాయం 11వ వచనాన్ని మనం చదువుదాం. మొదటి సమూయేలు 30వ అధ్యాయం 11వ వచనం. పొలములో ఒక ఐగుప్తీయుడు కనబడెను, వారు దావీదునొద్దకు వాణ్ణి తోడుకొని వచ్చి, వాడు 3 రాత్రింబగళ్ళు అన్నపానములేమియూ పుచ్చుకొనలేదని తెలుసుకొని వానికి భోజనము పెట్టి దాహమిచ్చి అంజూరపు అడలోని ముక్కను 2 ద్రాక్షగలను వానికిచ్చిరి. వారు అమాలేకులను తరుముతూ వెళ్తున్నారండి. కానీ అమాలేకులు ఎట్టు వెళ్ళిపోయారు వీళ్ళకి తెలియదు. దావీదుతో పాటు ఉన్న వాళ్ళకి అమాలేకులు తీసుకువెళ్ళారనే వర్తమానమే కొంచెం తెలుసు, కానీ వీళ్ళు ఎవరు, ఎట్టు వెళ్ళారు, ఎక్కడికి వెళ్ళారో వాళ్ళకి ఏ సమాచారం లేదు.
వీరైనా ఆవేశంగా వీరు వెళ్తున్న ఆ మార్గంలో వారికి ఆ పొలంలో ఒక వ్యక్తి కనబడ్డాడు. చాలా నీరసంగా ఉన్నాడు, చాలా బలహీనంగా ఉన్నాడు, చాలా దినాలు తినలేక, చాలా దినములు నీళ్లు తాక ఒక దిక్కులేని స్థితిలో ఒకడిని చూచినప్పుడు దావీదుతో పాటు ఉన్న వారందరూ ఏం చేశారు అనగా ఆగి వాడిని దగ్గరికి చేర్చుకొని వాడికి నీళ్ళిచ్చి వాడికి ఆహారం పెట్టి వాడికి మంచి శ్రేష్టమైన ఆహారాన్ని వాడికి ఇచ్చి వారు ఏం చేశారు అనగా వాడి ఎడల ఒక ప్రత్యేకమైన శ్రద్ధను వారు చూపెట్టారు. నీకే చాలా కష్టాలు ఉన్నాయి, నువ్వే చాలా సమస్యలు ఉన్నావు, నువ్వే పరిగెడుతున్నావు, నీ భార్య కొరకు నువ్వు పరిగెట్టాలి, నీ బిడ్డల కొరకు నువ్వు పరిగెడుతున్నావు, వారు బతుకున్నారో తెలియదు, ఇంకా ఆలస్యం చేస్తే ఉన్న వాళ్ళు చంపేస్తారేమో, కాస్త కొంచెం కూడా వేగంగా వెళ్ళి తొందరగా వెతకడం ప్రారంభిస్తే తొందరగా దొరకడానికి అవకాశం ఉంటుంది కదా. అంతే కదండి, కొన్నిసార్లు మనం చాలా బిజీ పనుల్లో ఉన్నప్పుడు చుట్టూ ఉన్న కార్యాలు ఏది కూడా ఏం చేయమనగా ఏది పట్టించుకోము, ఏది కూడా మనకు కనబడదు. ఎన్ని కార్యాలు జరిగినా మనం ఒక కార్యం తొందరగా చేయాలనుకున్నట్లయితే ఎన్ని కార్యాలు జరిగినా వాటిని పట్టించుకోకుండా దాని మీద శ్రద్ధ పెట్టి మనం ముందుకు వెళ్ళిపోతూ ఉంటాం. చిన్నపిల్లలు వచ్చినంటే కొంచెం ఖాళీగా కాముగొండు, నేను తర్వాత నీతో మాట్లాడతాను, ఇప్పుడు నాకు సమయం లేదు అంటూ ఉంటాం. దావీదుతో పాటు ఉన్నవారు వారు వెళ్తున్న పని ఒక సాధారణమైనది కాదండి. మనసులో గాబరా, ఒక భయం, ఒక ఆందోళన, బతికున్నారా లేరా, ఎక్కడున్నారు, నా పిల్లలు ఎలాగున్నారో, నా భార్య ఎలాగుందో, ఈ శత్రువులు ఎలాంటి వాళ్ళు, ఏం చేసి ఉంటారో, ఎక్కడున్నారో, ఎటు వెళ్ళారో తెలియదు, ఒక గందరగోళం, వెతుకుతున్నారు. అలాంటి కాలంలో ఒక దిక్కులేని స్థితిలో ఒకడు కనబడినప్పుడు వాడిని వదిలేసి, అరే ఇప్పుడు మాకే పరిస్థితి బాగాలేదురా, మేమే చాలా అర్జెంటుగా ఉన్నాము, మాకే చాలా ప్రాముఖ్యమైన పనులు చేసుకోవాలి, మేము ఆలస్యం చేసినట్లయితే మా భార్యల యొక్క ప్రాణం పోతుంది, మా బిడ్డల యొక్క ప్రాణం పోతుంది అని విడిచి వెళ్ళిపోకుండా వారు ఆగి వాడిని చేర్చుకొని వాడికి ఆహారం పెట్టి వాడికి వాడికి ఏం చేశారంట, అంజూరాన్ని వాడికి ఇచ్చారంట, వాడికి ఇంకా ద్రాక్ష పళ్ళని వాడికి ఇచ్చారంట, వాడికి ఏదో ఆహారం పెట్టి వాడిని సంతృప్తిగా వాడిని చక్కగా చూసుకొని వాడిని బలపరిచి వాడు ఏం చేస్తాననగా వాడిని పంపించడానికి, లేకపోతే వాడి ఎడలో వారు శ్రద్ధ చూపెట్టారు. వాడిని చూసుకున్నాక, నేను ఆ వచనాలన్నీ చదవాలనుకోవట్లేదు కానీ మీరు ఇంటికి వెళ్ళాక కావాలంటే మీరు తర్వాత ఇంటికి వెళ్ళాక మీరు చదవండి. వాడు ఈ యొక్క ఐగుప్తీయుడు వారు ఇంతసేపు చూసుకున్నవాడు, ఇంతసేపు ఆహారం పెట్టినవాడు, ఇంతసేపు వారి ద్రాక్ష పళ్ళు, వారి యొక్క అంజూరము అంతా కూడా వారితో పంచుకున్నప్పుడు వాడు ఏం చేశాడు అనగా వాడు మాట్లాడడం ప్రారంభించినప్పుడు వారి యొక్క సమస్యకు ఉన్న పరిష్కారము వాడి నోట్లో దొరికింది. వీళ్ళు ఎవరు, అమాలేకులు, అసలు వారిని పై దాడి చేసిన వాళ్ళు అమాలేకులని, వారు ఎటు వెళ్ళారు, ఏ దారిని వెళ్ళారు, ఇప్పుడు ఎక్కడ ఉంటారు అని సమస్త వివరణ అంతా ఎవరు చెప్పారనగా ఈ దిక్కులేనోడు, ఈ ఎడారిలో తిరుగుతున్నాడు వాడికి ఇచ్చాడు. ఈ ఉదయకాల సమయంలో ఒక సత్యాన్ని మనందరూ కూడా గ్రహించిన వారే తీర్చబడాలి. మన యొక్క జీవితాల్లో అనేకమైన సమస్యలు, అనేకమైన దుఃఖములు, అనేకమైన వేదనలు, అనేకమైన ప్రయాసకరమైన పరిస్థితులు మనం ఎదుర్కొంటాం. ఆ పరిస్థితులు ఎదుర్కొన్నప్పుడు మన శ్రద్ధ అంతా ఎక్కడ ఉంటుందంటే నా పరిస్థితి, నా జబ్బు, నా రోగం, నా ఆర్థిక స్థితి, నాకు ఉద్యోగం లేదు, నాకు వ్యాపారం లేదు, నా పిల్లల స్థితి బాగాలేదు, నా కుటుంబం బాగాలేదు, నా పిల్లలకి వివాహం అవ్వట్లేదు, మాకు ఇల్లు లేదు, మాకు అది, మాకు ఇది, ఏదో ఒక బాధ, ఏదో దాని మీద మన శ్రద్ధ ఉంటుంది. మనం చాలాసార్లు ఏం చేస్తామో తెలుసా, మన యొక్క బాధలో, మన యొక్క దుఃఖంలో ఉండిపోయి అనేకమైన సార్లు దేవుని యొక్క ప్రజలుగా మన యొక్క బాధ్యతను మనం మర్చిపోతాం. దేవుని ప్రజల్ని, లేదా దేవుని యొక్క ప్రేమను, దేవుని యొక్క సేవ కొరకు, దేవుని యొక్క ప్రజలకి సేవించుట, దేవుని యొక్క ప్రేమను చూపెట్టేవారుగా తీర్చబడుట, లేకపోతే ఇతరుల్ని సేవించుట, దేవుని యొక్క రాజ్యాన్ని కొరకు ఆలోచన కలిగిన వారే తీర్చబడుట
మనం ఏం చేస్తాం అనగా పక్కన పెట్టేస్తాం. ఏంటి తర్వాత అండి, ఇప్పుడు నాకు సమయం లేదండి, ఇప్పుడు స్వార్థమానం చెప్పే సమయం నాకు లేదండి, ఇప్పుడు పత్రికలు పంచే సమయం నాకు లేదండి, ఇప్పుడు ఈ పరిచర్యలు చేసే సమయం నాకు లేదండి, ఇప్పుడు ఇతరులకి ఆదరించే సమయం నాకు లేదండి, ఇప్పుడు ఇతరులకి స్వార్థమానం చెప్పే సమయం నాకు లేదండి, ఇప్పుడు ఇతరులను ఆదరించే ఓపిక నాకు లేదండి, ఇప్పుడు ఇతరులని దేవుని యొక్క సన్నిధానం నడిపించే స్థితి నాకు లేదండి, నాకే చాలా బాధలు, నాకే చాలా కష్టాలు, నాకే చాలా దుఃఖాలు, నాకే చాలా వేదనలు, నాకే చాలా అప్పులు, నా బిడ్డల పరిస్థితే బాలేదు, నా కుటుంబంలోనే బాలేదు, నా ఆరోగ్యమే బాలేదు, నాకే డబ్బులు లేవు అని, నాకే లేదు, నాకే ఉంది, నాకే ఏదో అనే అనేకమైన కారణాలు చెప్తూ మనం ఏం చేస్తున్నాం అనగా మన బాధ్యతలు దూరం చేస్తున్నామేమో, సేవ చేయలేని వారుగా తీర్చబడుతున్నామేమో, పరిచర్య చేయలేని వారుగా తీర్చబడుతున్నామేమో, స్వార్థమానం ప్రకటించలేని వారుగా తీర్చబడుతున్నామేమో, ఇతరుల్ని దేవుని యొక్క సన్నిధిని నడిపించలేని వారుగా తీర్చబడుతున్నామేమో, ఇతరుల్ని ప్రోత్సహించలేని వారుగా తీర్చబడుతున్నామేమో, దేవుని యొక్క రాజ్య అభివృద్ధిలో పాత్ర ఏ విధంగా కూడా ఆ పాత్ర వహించలేని వారుగా తీర్చబడుతున్నామేమో. కానీ ఒకవేళ మన యొక్క ఈ పోరాటములో, ఈ సమస్యలో, ఈ దుఃఖములో ఆగి మన బాధ్యత నెరవేర్చడానికి మనం సిద్ధపడినట్లయితే, దేవుని యొక్క రాజ్యాన్ని కొరకు మనం ఆలోచించడానికి సిద్ధపడినట్లయితే, ఇతరుల్ని బలపరచడానికి మనం ఒక్కసారి ఆగినట్లయితే, ఇతరుల్ని దేవుని యొక్క సన్నిధానం నడిపించడానికి మనం కొంచెం సమయాన్ని తీసుకున్నట్లయితే, ఇతరుల్ని దేవుని యొక్క సువార్తను అందించడానికి మన పత్రికలు పంచడానికి సమయం తీసుకున్నట్లయితే, సువార్తను అందించడానికి సమయం తీసుకున్నట్లయితే, పరిచయం చేయడానికి సమయం తీసుకున్నట్లయితే, ఇతరుల కొరకు ప్రార్థించడానికి సమయం తీసుకున్నట్లయితే, మనము ఇతరుల కొరకు దేవుని యొక్క రాజ్యాన్ని కొరకు చెయ్యుచున్న ఆ పరిచర్యలో మన యొక్క సమస్యలకు ఉన్న పరిష్కారం ఏం చేస్తాడనగా దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మనం ఏమనుకుంటామంటే, నా శ్రద్ధ అంతా ఇక్కడ పెడితేనే కానీ జరగదండి, నా శ్రద్ధ అంతా ఇక్కడే పెట్టాలండి, నేను ఏదైనా చెయ్యాలండి, నేనేదో చేయాలండి, నేను పరిస్థితులు మార్చాలండి, బాధ అండి, దుఃఖం అండి. నీ జీవితంలో అలా పరిగెడుతూ ఉంటావు, నెలలు అయిపోయి, సంవత్సరాలు అయిపోయి, ఎక్కడున్నావు? ఇంకా అదే బాధ కదా, ఇంకా అదే దుఃఖం కదా, ఇంకా అదే ప్రయాసం కదా. అయితే ఈ దినాన్న నీ ప్రయాసాన్ని కొరకు ఆలోచించొద్దని చెప్పట్లేదు, అంతా తోసి అదేం కాదు, అదేమీ నిజం కాదు అని చెప్పట్లేదు. అవును, నీకున్న కష్టం నిజమే, నీకున్న బాధ నిజమే, నీకున్న ఇరుకులు నిజమే, నీకున్న బాధలు, కష్టములు, ఆ ఆర్థిక సమస్యలు అన్నీ నిజమే. వాటి కొరకు ప్రయాసపడు, వారి కొరకు ఆలోచించు, వాటి వరకు నీవు ఏ ప్రయత్నం చేయగలితే చేయు, దేవుని యొక్క సన్నిధిలో వాటి కొరకు ప్రార్థన చేయి, దేవుని యొక్క సహాయం అడుగు, దేవుని యొక్క నడిపింపు కొరకు వేచి ఉండు. కానీ ఈ యొక్క మార్గములో నీ యొక్క బాధ్యతలు ఏం చేయొద్దనగా దాన్ని బట్టి విడిచిపెట్టొద్దు, దాన్ని బట్టి నువ్వు సాక్షిగా ఉండడం విడిచిపెట్టొద్దు, దాన్ని బట్టి ఇతరుల్ని సేవించడం విడిచిపెట్టొద్దు, దాన్ని బట్టి ఇతరులకి స్వార్థమానం ప్రకటించడం విడిచిపెట్టొద్దు, దాన్ని బట్టి దేవుని యొక్క సన్నిధానంలో ఇతరుల కొరకు ప్రార్థించడం విడిచిపెట్టొద్దు. నువ్వు ఎప్పుడైతే నువ్వు ఆగి ఎడారిన పోతున్న వాడి కొరకు నువ్వు శ్రద్ధ కలిగిన వాడే తీర్చబడతావో, వాడి ద్వారా నువ్వు ఏం చేయగలుగుతావు అనగా నీ సమస్య అంతటికి ఉన్న పరిష్కారం ఏం చేయగలుగుతావు అనగా అక్కడ నువ్వు పొందుకున్న వ్యక్తిగా తీర్చబడతావు. నీవు దేవుని సేవించుచుండగా, నువ్వు దేవునికి పరిచర్య చేయుచుండగా, ఇతరులని దేవుని యొక్క సన్నిధానం నడిపించుచుండగా, ఇతరులకి నువ్వు స్వార్థమానం ప్రకటించుచుండగా, వేరే ప్రాంతాల్లో నువ్వు పత్రికలు పంచుచుండగా, దేవుని యొక్క కార్యాల కొరకు నువ్వు వేచి ఉంటుండగా, ఇతరుల కొరకు నువ్వు ప్రార్థించుచుండగా, ఆ సమయములో, ఆ కాలములో దేవుడు నీ కొరకు ఆయన ఏం చేస్తాడనగా ఆయన ఘనమైన కార్యములు ఆయన చేయడం ప్రారంభిస్తాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అర్థమైన వారు మాత్రం ఒకసారి గట్టిగా హల్లెలూయా చెప్తారా? హల్లెలూయా, హల్లెలూయా. గనక వేగంగా పరిగెట్టి, లేకపోతే అయ్యో నా వల్ల కుదరదు, నా సమయం బాలేదు, నా కాలం బాలేదు, నా ఆరోగ్యం బాలేదు, నా పరిస్థితి బాలేదని దేవుడు నీకు ఇచ్చిన బాధ్యతలను నువ్వు విడిచిపెట్టకు. కాలాలు మారాలని వేచి ఉండకు. సమయం మారితే అప్పుడు చేద్దాంలే, అన్నీ మారాక అప్పుడు చేద్దాంలే అనుకోకు. ఈ దినాన్న నీ బాధ్యతను నెరవేర్చడం ప్రారంభించినప్పుడు నీ సమయములు, నీ కాలములు అన్నీ కూడా దేవుడు మార్చడం ప్రారంభిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. అయితే వారు ముందుకు వెళ్ళారు. దావీదు దేవుని యొక్క ఉద్దేశం చెప్పున ఆ యొక్క ముందుకు వెళ్తుండగా ఏం జరిగిందో చూద్దామండి. 1 సమూయేలు 30వ అధ్యాయం 19-20 వచనాలు చూద్దామండి. 1 సమూయేలు 30వ అధ్యాయం 19వ వచనం 20వ వచనం చూద్దాం.
కుమారులేమి ఆ, కుమార్తెలేమి కుమారులేమి కుమార్తెలేమి దోపుడు సొమ్మేమి దోపుడు సొమ్మేమి వారు ఎత్తుకొని పోయిన దానంతటిలో కొద్దిదేమి గొప్పదేమి ఏదియు తక్కువ కాకుండా దావీదు సమస్తమును రక్షించెను. ప్రైజ్ ది లార్డ్. ఏది కూడా నష్టపోకుండా, ఏది కూడా పోగొట్టకుండా సమస్తాన్ని కూడా దేవుడు ఏం చేశాడు అనగా మరలా దావీదికి దేవుడు సమకూర్చి ఇచ్చాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఇదను నువ్వు నష్టపోయింది అనుకున్న కాలము, నష్టపోయింది అనుకున్న నీ భవిష్యత్తు, అయ్యో పోయిందండి, దీన్ని ఎవ్వడు చేయలేడండి, అంత పోయిందండి, నా సమయం చాలా పోయింది, నా భవిష్యత్తు పోయింది, నా ధనం పోయింది, నా ఆరోగ్యం పోయింది, నా కుటుంబం పోయింది, ఇది పోయింది, అది పోయింది, అయ్యో అంత నష్టపోయానండి, అంత కోల్పోయానండి, నా జీవితాన్నే కోల్పోయానండి ఆ నిరుత్సాహంలో ఉదయకాల సమయంలో ఉన్నట్లయితే, దేవునిపై నువ్వు ఆధారపడినప్పుడు, దేవునిపై నువ్వు ఆనుకున్నప్పుడు, దైవ ఉద్దేశం ప్రకారంగా నువ్వు ముందుకెళ్ళగలిగినట్లయితే, నువ్వు కోల్పోయాను అనుకున్న వాటిని అన్నిటినీ దేవుడు ఏం చేస్తాడనగా తిరిగి మరలా నీకు ఆయన సమకూర్చి ఆయన నడిపిస్తాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అన్నిటినీ కూడా నువ్వు కోల్పోయిన వాటిని అన్నిటిని కూడా దేవుడు ఏం చేస్తాడనగా ఇంకను మేలుగాను, ఇంకను అమూల్యముగాను, ఇంకను ఘనముగా దేవుడు నీ జీవితంలో దాన్ని ఆయన సమకూర్చి నడిపిస్తాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. కానీ దినం ఏం చేయాలో తెలుసా? దేవుని పైన ఆధారపడి వారై తీర్చబడాలి. ఎఫోదు కొరకు వెతుకు వారై తీర్చబడాలి. ఆ వేదంలో, ఆ దుఃఖములో, ఆ ప్రయాసములో దైవికమైన నడిపింపు కొరకు వేచి ఉండి వారై తీర్చబడాలి. దేవుని యొక్క ఆ ఉద్దేశాన్ని కొరకు వేచి ఉండి వారై తీర్చబడాలి. ఇదిగో దేవా నన్ను నడిపించు అని అడిగిన వారై తీర్చబడాలి. అయ్యా నీ ఉద్దేశం ఏంటయ్యా నాకు తెలియజేయమని అడిగిన వారై తీర్చబడాలి. అయ్యా నీ స్వరం నాకు వినిపించయ్యా అని అడిగేవారుగా తీర్చబడాలి. అయ్యా నీ మార్గంలో నడిపించయ్యా, అయ్యా నాకు ఇలా వెళ్తే బాగుంది అనిపిస్తుంది, ఇలా చేస్తే మంచిది అనిపిస్తుంది, ఇలా వెళ్ళిపోతే తొందరగా అవుతుంది అనిపిస్తుంది, నాకు చాలా దుఃఖములు ఉన్నాయి, చాలా ప్రయాసములు ఉన్నాయి, అయినప్పటికీ నన్ను నువ్వు నడిపించయ్యా, నేను నీ కొరకు వేచి ఉంటున్నాను, నేను నీ కొరకు వేచి ఉంటున్నాను అని మనం ఆధారపడిన వారే తీర్చబడినట్లయితే, నువ్వు కోల్పోయాను అనుకుంటున్న వాటిని కూడా ఆయన ఏం చేస్తాడంటే నీ జీవితంలో సమకూర్చి నిన్ను దీవెనకరంగా చేసి ఆయన నడిపిస్తాడు. మనుషులు ఎవ్వరు కూడా నీకు తిరిగి ఇవ్వలేరేమో, మనుషులు ఈ లోకంలో ఎవ్వరు కూడా నువ్వు కోల్పోయిన వాటిని ఎవరు తిరిగి ఇవ్వలేరేమో, కానీ దేవునికి అసాధ్యమైనది ఏది కూడా లేదు, ఏది కూడా లేదు. దేవునికి సమస్తము సాధ్యము గనక ఈ దినములో దేవునిపై ఆధారపడగలిగినట్లయితే నీ జీవితంలో కోల్పోయిన వాటినన్నిటినీ నువ్వు సమకూర్చగలుగుతావు. కానీ జాగ్రత్త, దుష్టుడైన అపవాది వాడు ఏం చేస్తున్నానగా వాడు తిరుగుతున్నాడు. ఒక అవకాశాన్ని కొరకు వేచి ఉంటున్నాడు, ఒక చిన్న అవకాశాన్ని కొరకు వేచి ఉంటున్నాడు. వాడికి వచ్చిన అవకాశం ఇచ్చినట్లయితే వాడు దొంగతనం చేయడానికి, హత్య చేయడానికి, నాశనం చేయడానికి వాడు వస్తాడు. కనుక ఈ దినాన నీ జీవితాన్ని కాపాడుకో, నీ జీవితంలో వాడికి అవకాశం ఇవ్వకు. ఒకవేళ జీవిత యాత్రలో అనేక వాటిని కోల్పోయినట్లయితే, అనేక వాటిని నష్టపోయినట్లయితే, నిరుత్సాహంలో, వేదనలో, దుఃఖంలో నువ్వు ఉన్నట్లయితే, ఆ నిరుత్సాహంలో, వేదనలో, దుఃఖంలో ఏదో నీ యొక్క ఆలోచన ప్రకారంగా వారు చెప్పారు వీరు చెప్పారు అని పరిగెట్టకుండా దావీదు వాళ్ళు ఏం చేయాలనగా ఎఫోదుని వెతికే వ్యక్తిగా తీర్చబడు. ఎఫోదుని పట్టుకొని దైవ ఉద్దేశ ప్రకారం ముందుకు వెళ్ళు. ఈ యొక్క కార్యాల కొరకు నువ్వు ముందుకు వెళ్తుండగా నీ సొంత ఆలోచనలు, ఉద్దేశములు, నీ కార్యాల్లో నువ్వు మునిగిపోకుండా నీకున్న బాధ్యతలు నెరవేర్చే వ్యక్తిగా తీర్చబడు. ఆ బాధ్యతలు నెరవేర్చుచుండగా, ఆ బాధ్యతలు నువ్వు నెరవేర్చుచున్న కాలంలో దేవుడు నీ ప్రశ్నలకున్న జవాబును దేవుడు ఏం చేస్తాడనగా అక్కడ నీకు అనుగ్రహించి నడిపిస్తాడు. కళ్ళు మూసుకుందామా, మన జీవితాలు సమర్పించుకుందామా. ఈ ఉదయకాల సమయంలో ప్రతి వారు కూడా కళ్ళు మూసుకుందామండి. దయచేసి ఎవరు కూడా అటు ఇటుగా ఉండదు. ఈ ఉదయకాల సమయంలో ఒకసారి మనందరూ కూడా మన జీవితాలు సమర్పించుకుందాం. అందరం కూడా కళ్ళు మూసుకుందాం. ఈ ఉదయము విన్న మాటలు మన హృదయంలో భద్రపరుచుకుంటూ ఈ దినాన దేవుని యొక్క మాటలకు స్పందించేవారుగా తీర్చబడదాం. ఈ ఉదయకాల సమయంలో ఒకవేళ నీ జీవితంలో దుష్టుడైన అపవాది చాలా వాటిని దోచుకెళ్ళిపోయాడేమో, ఈ దినం నీకు దేవునికి సహాయం కావాలా? అది దేవుని అడుగు. అయ్యా
దుష్టుడైన అపవాది పైన దుష్టుడైన అపవాది నాపై దాడి చేసి నా జీవితంలో చాలా వాటిని వాడు ఎత్తుకెళ్ళిపోయాడయ్యా. నా సమాధానము, నా నెమ్మది, నా సంతోషము, నా భవిష్యత్తు, నా ఆరోగ్యము, నా ఆత్మీయ జీవితము, అనేకమైన వాటిని నేను కోల్పోయాను, నేను నష్టపోయాను. కానీ ఇదిగో ఏ ఉదయకాల సమయంలో నేను దావీదు వలె ఎఫోదుని వెతుకుతున్నానయ్యా. నీ నడిపింపు నేను వెతుకుతున్నానయ్యా. నువ్వు నడిపించండి. నేను ఎలా నా జీవితాన్ని సరి చేసుకోవాలా, కోల్పోయిన వాటిని అన్నిటిని నేను ఎలా తిరిగి నా జీవితంలో పొందుకోగలుగుతానో అయ్యా, మీరే నన్ను నడిపించండి. నీ చేత నడిపింపబడ్డానికి నేను సిద్ధంగా ఉన్నాను, నన్ను నడిపించయ్యా అని హృదయపూర్వకంగా దేవుని అడుగుదామా? హృదయపూర్వకంగా దేవుని వేడుకుందామా? ఈ ఉదయకాల సమయంలో ఇక్కడ కూడి వచ్చిన వారు ఎవరైనా, నా జీవితంలో నష్టపోయానండి, నా జీవితంలో నేను కోల్పోయాను, నా జీవితంలో దుష్టుడైన అపవాది నాపై దాడి చేసి నాలో ఉన్న అనేకమైన వాడు దోచుకొని పోయాడు. ఈ దినాన నాకు దేవుని యొక్క సహాయం కావాలి, ఈ దినం నాకు దేవుని యొక్క నడిపింపు కావాలి, ఈ దినము నాకు దేవుని యొక్క ప్రత్యేకమైన నడిపింపు నా జీవితంలో కావాలి అనే ప్రార్థన, అనే ఆలోచన, అనే ఆ యొక్క అటువంటి పరిస్థితుల్లో ఉన్నవారు, అటువంటి వారు మాత్రం మీ చేతులు ఎత్తండి. నేను మీ కొరకు నేను ప్రార్థించాలని నేను ఆశిస్తున్నాను. అటువంటి స్థితిలో ఉన్నవారు మాత్రం చేతులు ఎత్తండి. అయ్యా, ఎత్తబడిన చేతులను మీరు చూచుచున్నారయ్యా. అయ్యా తండ్రి, నీ సన్నిధానంలో వారి చేతులెత్తి అయ్యా, అనేక వాటిని కోల్పోయి నీ సన్నిధానంలో తండ్రి అయ్యా, దుష్టుడైన అపవాది వారిపై దాడి చేసి వారి జీవితంలో వాడు దోచుకొని పోయిన సందర్భాలు ఏవైతే ఉన్నాయో తండ్రి, మీరు సమస్తాన్ని మీరు చూచుచున్నారయ్యా. ఈ యొక్క ఉదయకాల సమయంలో నీ సన్నిధానంలో వారి చేతులెత్తి నీ సహాయం వారు అడుగుతుండగా తండ్రి అయ్యా, ఎత్తబడిన చేతులు మీరు చూచుచున్నారు గనక యేసు నామములో కోల్పోయిన వాటిని అన్నిటినీ వారికి సమకూర్చి నడిపించండి. వారికి నీ జ్ఞానము దయచేయండి, వారిని బలపరచండి, ధైర్యపరచండి, సమాధానపరచండి. ఏది కూడా నష్టపోయిన వారే కాకుండా సమస్తమును తిరిగి పొందుకున్న వారే అనుభూతిలోకి వారిని నడిపించమడుగుచున్నా, వారి జీవితాల్లోని కార్యములు జరిగించమడుగుచున్నా. ఈ దినం మా ముందు పెట్టిన అమూల్యమైన మాటలు బట్టి నీకు వందనాలు. ప్రతి మాట మా హృదయంలో ఫలింప చేయండి. ఏదో కొన్ని మాటలు విన్నాం వెళ్ళిపోయామని కాదయ్యా, ఈ మాటలు మేము నెమరు వేసుకోవడానికి నీ కృప మాకు దయచేయండి. నీపై ఆధారపడే వారు మమ్మల్ని తీర్చిదిద్దండి. ఈ ఉదయకాల సమయంలో నీ సన్నిధానంలో అడుగుపెట్టిన ప్రతి వ్యక్తిని, వారి కుటుంబాలు మీరు దీవించండి. ప్రతి కుటుంబంపై నీ పరలోక ఆశీర్వాదాలు కుమరించండి. వారి చదువులు, ఉద్యోగాలు, వ్యాపారాలు, చేతి వృత్తులను దీవించండి. వేదంలో ఉన్న వారిని ఆదరించండి. ఆర్థిక సమస్యలో ఉన్న వారికి అయా ఘనమైన మార్గాలు తెరవండి. శరీర బలహీనతలో ఉన్న వారిని స్వస్థపరచండి. మానసిక ఒత్తిడిలో ఉన్న వారికి నెమ్మది దయచేయండి. కుటుంబ సమస్యలో ఉన్న వారికి నెమ్మది, సమాధానం దయచేయండి. ప్రతి వారి యొక్క అయ్యా తండ్రి అయ్యా, ఎక్కడెక్కడైతే వారి చేతులు పెడుతున్నారో, ఎక్కడెక్కడైతే వారు వెళ్తున్నారో ఆశీర్వాదకరంగా చేసి నడిపించండి. కృతజ్ఞత అర్పణలు, కానుకలు, దశంభాగములు అర్పించుటకు చాచుచిన ప్రతి హస్తములను 30 60 100 దీవించండి. వారు మీకిస్తుండగా నిండైన దేవుల ఆశీర్వాదాలు వారిపై, వారి కుటుంబాలపై మీరు కుమరించి నడిపించండి. ఈ వారమంతా నీ ప్రత్యేకమైన కృపని కాపుదల మా జీవితాల్లో మీరు అనుగ్రహించి నడిపించమని, మా జీవితాలు బట్టి కేవలం మీరే మహిమ ఘనత పొందమని ప్రభు యేసు క్రీస్తు నామమున అడుగుచున్నాము పరమా తండ్రి. ఆమేన్.